సాధారణంగా మన ఇంట్లో గమనిస్తూనే ఉంటారు. లైట్స్ చాలా డిమ్గా వెలగడం లేదా ఫ్యాన్స్ చాలా స్లోగా తిరగడం ఇవన్నీ మనం చూసే ఉంటాం. దానికి కారణం లో వోల్టేజ్ ప్రాబ్లం. వోల్టేజ్ డ్రాప్ వల్ల కరెంట్ రేటింగ్ పెరిగి మనకి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ప్లస్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా నష్టం ఇది. మనం కరెక్ట్గా సింగిల్ ఫేస్ సప్లై వాళ్ళకి 230 వోల్ట్స్, 3 ఫేస్ వాళ్ళకి 440 వోల్ట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దానికోసం సబ్స్టేషన్లలో ట్యాపింగ్స్ అనేవి చేయాలి. సబ్స్టేషన్లో ట్యాపింగ్స్ చేయడం అంటే వోల్టేజ్ రేంజ్ పెంచడం లేదా తగ్గించడం. దానికోసం ఈ ట్యాప్ పాయింట్ని యూజ్ చేస్తారు. ప్రస్తుతానికి ట్యాపింగ్ రేంజ్ తగ్గిస్తున్నా. ఇలా ట్యాపింగ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే వోల్టేజ్ రేట్ తగ్గిద్ది. రైట్ సైడ్ రొటేట్ చేస్తే వోల్టేజ్ రేటింగ్ పెరిగిద్ది. ఆడ మనకు హాఫ్ సర్కిల్ ఒకటి ఉంటుంది, అది ప్యారలల్గా ఉండేటట్టు మెయింటైన్ చేయాలి. హాఫ్ సర్కిల్ అనేది చేస్తాం ఎప్పుడు ఇట్లా లైన్ అనేది హారిజాంటల్గా ఎప్పుడు అవ్వకూడదు, ఇట్లా క్రాస్ ఉండద్దు. ఇది ట్యాప్ చేంజింగ్ చేసే పద్ధతి అండి. ఇది ఇట్లా ట్యాప్ చేంజ్ చేయాలి. రైట్ షేల్ కంపెనీ పీటీఆర్ అండి, పవర్ ట్రాన్స్ఫార్మర్. ఒక్క ట్యాప్ చేంజ్కి 0.2 kV వోల్టేజ్ అనేది తగ్గిద్ది. ఇది ఆన్ లోడ్లో చేయొచ్చు, ఆఫ్ లోడ్లో చేయొచ్చు.